మన టెరిఫిక్ యాక్టర్ రాజీవ్ కనకాల గారు, ద ప్రసాద్ రావు గారు విల్ స్పీక్ నౌ. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకి, మీ అందరికీ థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఈ స్టేజ్ మీద ఉన్న, ఎందుకంటే సమయం ఆల్రెడీ ఎక్కువైపోయింది. నాకు వచ్చేసరికి నాకు తెలుసు అప్పటికి అందరూ మొత్తం కానిచ్చేస్తారు, ఆ టైంకి అందరికి ఆకలిస్తుంటుంది అన్న సంగతి నాకు బాగా తెలుసు. కాబట్టి ఒక్కొక్కరికి, ప్రసాద్ గారికి, సత్య గారికి, నాయుడు గారికి, సార్ మీ పేరు నాకు తెలియదు, ధనుంజయ్ గారికి, మా అద్భుతమైన ఫోటోగ్రఫర్ మహేష్ గారికి, వెనక రాజు గారికి, సాయిరాజు గారికి, మా కృష్ణ గారి గురించి చెప్తా. ఇంకా ఉంది, ఆయన ఏదో చెప్పాడు, దాని గురించి చెప్తా. కృష్ణ గారికి, అలాగే మా కోటేశ్వరరావు గారికి. రండి మేడం, మీరు రండి. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. ఎందుకు ఆవిడని ముందుకు రమ్మనంటే, ఇట్స్ నాట్ దట్ ఈజీ డూయింగ్ ఎమోషనల్ సీక్వెన్సెస్. అండ్ చాలా విత్ ఎలేన్, విత్ గ్రేస్ అండ్ విత్ ఆల్ ది పెయిన్ ఇన్ హర్ హార్ట్. అది నా ఒక్కడికి తెలుసు ఆ బాధ ఏంటో. ఎందుకంటే ఐఎమ్ సారీ బట్ ఐ నీడ్ టు టెల్. ఈ పర్టికులర్ కమిట్ కాకముందు, ప్రాబబ్లీ ఒక 6 నెలల ముందు ఎప్పుడో, బిందు చంద్రమౌళి గారు అబ్బాయి పోయాడు, 11 years కుర్రాడు. అదంతా ఉంచుకొని కూడా, బాధ ఉంచుకొని కూడా, అలాంటి సీక్వెన్స్ వచ్చేసరికి ద కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ షీ డిడ్, హ్యాట్స్ ఆఫ్. వెల్ డన్. పర్ఫార్మెన్స్ పక్కన పెడితే రాజీవ్ గారు హ్యాస్ ఆల్వేస్ బీన్ ఏ గ్రేట్ సపోర్ట్ టు మీ. మేము చాలా సినిమాలు కలిసి చేసాము, హస్బెండ్ అండ్ వైఫ్ కింద. సో హీ ఈజ్ ఆల్వేస్ ఏ వండర్ఫుల్ యాక్టర్ అండ్ హీ ఆల్వేస్ ఎంకరేజెస్ అస్ ఎస్ అన్ యాక్టర్. సో పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆవిడ గురించి అయిపోయింది. ఇక స్వాతి రామ, వెరీ క్లుప్తంగా చెప్తూ వెళ్ళిపోతాను. ఈ అమ్మాయి అట్ వెరీ యంగ్ ఏజ్, అంటే స్వాతి నా కూతురుగా చేస్తూ బోల్డ్ అంత ప్రెషర్ని బ్రెయిన్లో పెట్టుకొని, చిన్న నడకలో కూడా ఆ ప్రెషర్ అంతా తీసుకురావడం అనేది, ఇంత చిన్న వయసులో అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు. బట్ ఈ అమ్మాయి చాలా బాగా చేసింది. ఆ వెనకున్న ఆయన చేయించాడు, కృష్ణ గారు. లేదు చెప్తా, అది కూడా చెప్తా, పోసిబుల్గా కాదు. వెనకున్న ఆయన చేయించాడు, నిజంగానే చేయించాడు. అది ఆయన దగ్గరకు వచ్చినప్పుడు చెప్తా. సో వెల్ డన్, వెల్ పర్ఫార్మ్డ్. నువ్వు ఆఖరికి కళ్ళు మూసుకొని పడుకున్నా కానీ నటించావు, ఐఎమ్ నాట్ జోకింగ్. అందులో కూడా దాట్ పెయిన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సీన్. సో కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్, గాడ్ బ్లెస్ యూ. ఇక ఈ అమ్మాయి, నువ్వు నా బొట్టు కదా పెట్టుకుందిరా, అయితే నీ గురించే మాట్లాడదాం. ఈ కుర్రాడు నాకు తెలియదు, తర్వాత చూశాను. ఈ కుర్రాడు నాకు తెలీదు, సిరీస్ చూసిన తర్వాత అర్థమైంది ఈ కుర్రాడు నా చిన్నప్పుడు వేషం వేసాడని. హార్దిక్ సోహన్, నువ్వు చాలా బాగా చేసేవా. మిడిగుడ్లు వేసుకొని ఎలా పెట్టుకొని చూశాడు ఎక్స్ప్రెషన్. నేను కూడా అలా చూసేవాడినేమో అలాంటి పర్టికులర్ సీక్వెన్స్లో. చాలా బాగా చేసావు. నీకు కూడా కర్లీ హెయిర్, నాకు కూడా కర్లీ హెయిర్, ఒకప్పుడు చిన్నప్పుడులే, ఇప్పుడు కాదు. సో హార్దిక్ సోహన్ బాగా చేసావు, కంగ్రాట్స్. థ్యాంక్ యూ మా. రామ్మా, ఈ అమ్మాయితో జాగ్రత్తగా ఉండాలి. నీ పేరేంటమ్మా? హయాతి. ఈ అమ్మాయి కొంచెం పొరపాటునే నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, నన్ను కూడా తోసేస్తుంది. నువ్వు చాలామంది తోసేసావు కదా నువ్వు. లేదు, నిజంగా చెప్పు. నిజంగా ఓకే, నమ్ముతున్నాను. కానీ మా సిరీస్లో మాత్రం చాలా దారుణంగా తోసేసింది ఒక ఆడపిల్లని. బట్ ఎనీవే, కంగ్రాచులేషన్స్. నువ్వు తోయడం వల్లనే చాలా సిరీస్ అంతా మలుపులు తిరిగాయి కాబట్టి థ్యాంక్ యూ. కూర్చో, నించో. ఇక అమ్మ ప్రవీణ గారు రండి. షీ హాజ్ ఆల్సో డన్ ఏ వెరీ గుడ్ జాబ్. అంటే యాక్చువల్గా జీ5లో ఎలాగైతే యాంకర్స్ ఉంటారో, న్యూస్ యాంకర్స్ ఉంటారో, అదే విధంగా చాలా చక్కగా పోర్ట్రే చేశారు, అలాగే పర్ఫామ్ చేశారు, న్యాచురల్గా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఆడపిల్లలు ముగ్గురు వచ్చేయండి, అటు ఇటు. ఏంటి త్రీ ఇడియట్సా? నో, దే ఆర్ మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్స్. కాకపోతే భయపడ్డారు అనుకోండి, కృష్ణ గారు భయపెట్టారు.
నిజంగానే భయపెట్టారు కూడా షూటింగ్ అయ్యే టైంలో. కాబట్టి వాళ్ళు ఆ ఎక్స్ప్రెషన్లు అవన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి. కంగ్రాచులేషన్స్, వెల్ డన్. మీ పేరు చెప్పండి. చరిష్మా, చరిష్మా, సంధ్య, సంధ్య, అక్షయ. అక్షయ. సో ఆల్ దీస్ 3 girls ఆల్సో పర్ఫార్మ్డ్ రియలీ వెల్. అంటే నిడివి తక్కువ ఉన్నా ఇంకోటి ఉన్నా వాళ్ళ తాలూకు ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ భయాలు, ఇంకోటి అన్నీ కూడా చాలా చక్కగా పర్ఫామ్ చేశారు. సో కంగ్రాచులేషన్స్ మీ ముగ్గురికి కూడా. థ్యాంక్ యూ. ఇక మా ట్రాఫిక్ కానిస్టేబుల్ ఈయన రండి. ఈయనకి మైక్ అక్కర్లా, చెప్తా. ఇంత దూరంలో నుంచి మాట్లాడినా ఓకే ఈయనకి. ఈయన అద్భుతమైన డబ్బింగ్ ఆర్టిస్టు, ప్లస్ అందులో చిన్న సీక్వెన్స్ అయినా చాలా చక్కగా పర్ఫామ్ చేశారు కానిస్టేబుల్గా. సార్ థ్యాంక్ యూ. మీరు బాగా పర్ఫామ్ చేశారు. ఇప్పుడు ఇస్తాం మైకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. విన్నర్గా అది వాయిస్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ అన్నాడు ఆయన. సార్ రియలీ థ్యాంక్ యూ. ఇక ఎక్కడ అందాలలో రండి, మీరు రండి. పర్లేదు కదా, పర్లేదు కదా పిలిస్తే. అదే నీ గురించే మాట్లాడదాం. సో ఇట్స్ బీన్ ఏ లాంగ్ టైమ్. ఉదయ్ భాను గారితో యాక్ట్ చేసి ఆల్మోస్ట్ 25 years తర్వాత ఆవిడతో కలిసి చేయడం. అండ్ మొన్న లాస్ట్ టైం కూడా చెప్పాను, ఈ సిరీస్ కూడా డెఫినెట్గా హిట్ కొడతామని. ఎలాగైతే చెప్పానో బాగా అని కూడా సాగదీశాను. అలాగే బ్లాక్ బస్టర్ ఎమోషనల్ స్టామ్, 100 million స్ట్రీమింగ్ మినిట్స్, వీ హ్యావ్ అచీవ్డ్ ఇట్. నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఉదయ్ భాను గారు, ఇక్కడ ఉన్న అందరి వల్ల మేము వీ కుడ్ అచీవ్ ఇట్. సో థ్యాంక్ యూ ZEE5, థ్యాంక్ యూ జయంత్ గారు, థ్యాంక్ యూ అనురాధ మేడం. అండ్ ఇవన్నీ దీనికి ముఖ్య కారణమైన మా మిత్రుడు బాగా ఆయాసపడుతున్నాను నేను ఇంతమంది గురించి చెప్పేసరికి. శ్రీరామ్ నాకు ఎందుకో అర్థం కాలేదు. అంతకుముందు ఎందుకు గుర్తుకు రాలేదో నాకు తెలియదు రెక్కీ టైంలో. ఆ తర్వాత విరాటపాళెం టైంలో కూడా నేను ఎందుకు గుర్తుకు రాలేదో నాకు తెలీదు. బట్ బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నట్టుగా ప్రసాదరావుకి గుర్తు రావడం, ఇది నేను మెయిన్గా క్యారెక్టర్, ఇది రాజా అయితేనే బాగుంటుంది అని తను అనుకోవడం, అలా నాకు ఈ క్యారెక్టర్ రావడం. థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ డే నుంచి తను చూసిన తర్వాత, ఎడిట్ చూసిన తర్వాత, ఇందాక మీకు ప్రెస్ ముందు ఏదైతే చెప్పాడో అది నాకు చెప్తూనే వచ్చాడు. మ్యూజిక్ అయిన తర్వాత కూడా తను బీజిఎం అయిన తర్వాత కూడా తను ఇంకా ఎక్సైట్ అయ్యి చెప్పాడు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్, థ్యాంక్ యూ. అప్పుడే వెళ్ళిపోకు, నువ్వు ఉన్నావు. సో రెబెకా జోసెఫ్గా నేను అనుకున్నా, ఐ వాజ్ వెరీ స్పెక్యులేటివ్ ఈవిడ ఎలా ఉంటుందో క్యారెక్టర్లో. బట్ వెరీ డైనమిక్. ఈవెన్ నేను అంటే తను చేసిన సీక్వెన్స్లు ఏవి చూడలే. వచ్చినప్పుడు రూమ్ ఎక్కడ అంత స్ట్రిక్ట్నెస్. యూజువల్గా ఉదయ్ భాను గారి దగ్గర నుంచి ఏంటంటే చలాకితనం ఇంకోటి ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాంటిది టోటల్ కాంట్రాస్ట్లో క్యారెక్టర్ చేయడం అంటే చాలా కష్టం. దానికి మరి ఆవిడ ఎంత కష్టపడ్డారో నాకు తెలియదు, కానీ యూ హ్యావ్ డన్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ చివరిలో మీరు చెప్పింది కూడా ఆడియన్స్లోకి అంత ఎఫెక్టివ్గా వెళ్ళింది. అదంతా చాలా ఎఫెక్టివ్గా బాగా చేశారు. మీ చేత బాగా చేయించారు ఆయన. సో కృష్ణ గారు బాగా చేయించారు. కంగ్రాచులేషన్స్, వెల్ డన్. కంగ్రాచులేషన్స్. ఇంకోటి, ఇక్కడ చాలామంది మొబైల్స్లో తీస్తున్నారు కదా. ఇప్పుడు 2 సార్లు నువ్వు నాకు ఇలా తిరిగావు కదా. ఉదయ్ భానును చూడు, రాజీవ్ కనకాల ఎలా అంటున్నాడో చాలా థంబ్నెయిల్స్ ఇచ్చావు. దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, మనకి ఈ విషయం ఇంత బ్యూటిఫుల్గా, ఇంత హెల్తీగా ఇంత మాట్లాడుకున్నాం కదా. కానీ కొందరు మహానుభావులు పుట్టుక దానికోసమే పుట్టారు. పెడతారు చూడండి టైటిల్స్. నమస్కారం నాయన. వాళ్ళకు ఉందో లేదో ఆలోచన తెలియదు, కానీ ఈవిడ వేయండి. 100% జరగకపోతే చూడు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్ ఫర్ మేకింగ్ సో గ్రాండ్ సక్సెస్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. మా మంజుష గారు చెప్పినట్టు ఫస్ట్ ఎపిసోడ్ చూడండి, చివరిదాకా మీరు చూస్తారు అన్నట్టుగా ఖచ్చితంగా చూస్తారు. కృష్ణ గారు మీరు రావాలి సార్, మెయిన్గా మీరు రావాలి సార్. రండి, మీరు రావాలి. కృష్ణ గారు రావాలి. అయిపోయింది, త్వరలో ఫినిష్ చేస్తున్నా ఈ స్పీచ్. కృష్ణ గారు అంటున్నారు, ఏం సార్ తినేశారు కదా సార్, ఆనకొండలాగా మొత్తం మింగేశారు సార్, ఎవరు నా గురించి మాట్లాడుకోవటం లేదు సార్ అన్నాడు. సార్ అంతా మీ గురించే మాట్లాడుకుంటున్నారు. దానికి ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో చెప్పనండి. నేను రావులపాలెంలో షూటింగ్లో ఉన్నాను.
ఫోన్ వచ్చింది. ఒక ఇండస్ట్రీలో ఉన్న ఒక మేకప్ ఆర్టిస్ట్, ఆయన ప్రభాస్ గారి సినిమాకి వెళ్ళిపోవాలి మార్నింగ్, వెళ్ళకుండా ఏదో పెట్టాడు చూస్తున్నాడు. ఆ సిరీస్ మొత్తం అయ్యేంత వరకు వెళ్ళలేదు, మధ్యాహ్నం నుంచి వెళ్ళాడు. అయితే ఫోన్ చేశాడు నా మేకప్ ఆర్టిస్ట్కి, చాలా బాగుంది సిరీసు, అద్భుతంగా ఉంది, వెళ్ళిపోకండి, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది అంటే నేను ఇక్కడ వింటున్నా పక్క నుంచి. న్యాచురల్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, రాజీవ్ గారు ఎరగదీసేశారు, పొడిసేశారు, ఇంకోటిని చాలా బాగుంది, చాలా మంచి మెసేజ్, నేను నా పిల్లలతోటి రేపటి నుంచి చాలా ఫ్రెండ్లీగా ఉంటాను, ఇప్పటిదాకా వాళ్ళకు కొంచెం నా పట్ల భయం ఉంది, అదన్నీ మార్చేసుకుంటాను బావా, నేను ఇంకా ఉండను, నేను మారిపోయాను ఈ రోజు నుంచి, చాలా బాగుంది అని తర్వాత రాజీవ్ గురించి చెప్పాడు. రాజీవ్ గారు బాగా చేశారని. కాబట్టి మీరే మొత్తం మార్కులు సంపాదించారు సార్. మీ చెయ్యే చూసారా, లేదు నా చెయ్యి ఇంకా మీ చేతిలోనే ఉంది చూసారా, సక్సెస్ మీట్లో కూడా నా చెయ్యి మీ చేతిలోనే ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే లాస్ట్ టైం కూడా చెప్పాను, కాకపోతే క్లుప్తంగా చెప్పాను, ఈయన తాలూకా ఎక్స్ప్రెషన్తో ముగించినా ఇప్పుడే చెప్తా. సార్ కృష్ణ గారు, ఈ పర్టికులర్ దీనికి కొంచెం ఎలా అంటే వద్దు సార్, వద్దు, అలా వద్దు సార్ అని అలా కంట్రోల్ చేసి చక్కగా నాట్ ఓన్లీ మీ, అందరు యాక్టర్స్ని అందరినీ వాళ్ళ పరిధిలో వాళ్ళకి చక్కగా చేయించి అందరికీ పేరు వచ్చేలాగా చేసిన గ్రేట్ డైరెక్టర్ కృష్ణ గారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ ఏంటి మీరు వెరీ ప్రౌడ్ అని ఫీల్ అవుతున్నారా అంటారా, ఏంటి లేదుగా అలాంటిది. పర్లేదు సార్, మంచి నటుండే నేను. సో థ్యాంక్ యూ కృష్ణ గారు ఫర్ మేకింగ్ అస్ యాక్ట్ ఇన్ సచ్ ఎ లవ్లీ వే అండ్ మా అందరికి పేరు వచ్చేలాగా చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తున్నా. నాయుడు గారు, ఇక నాయుడు గారు, ఏంది నాయుడు అట్లా ఉండిపోతే అట్లా నువ్వు, నాకు మైక్ వేయలేదు ఇంతవరకే. అయితే ఇప్పుడు మాట్లాడు, నువ్వు మాట్లాడైతే ఇప్పుడు మీరు మాట్లాడలేదు, తర్వాత మాట్లాడతాను నేను. ఏమి ఇప్పుడు సరే, ఈయన గురించి, నాయుడు గారి గురించి చెప్పాలంటే కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. బట్ ఈ పర్టికులర్ సిరీస్లో సీరియస్ ఎక్స్ప్రెషన్స్, ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కానీ సీక్వెన్స్లు అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా అమాయకత్వంతో పాటు ఆ పర్టికులర్ ఎమోషన్స్ అన్నీ కూడా చాలా చక్కగా పోర్ట్రే చేశాడు. అక్కడితో ఆగిపోలేదు. డబ్బింగ్ థియేటర్లో పక్క నుండి నాకు ఆ స్లాంగ్ మొత్తం అంతా పదం నేర్పించాడు ఈ నాయుడు గారు. సో నాయుడు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ, అద్భుతమైన యాక్టర్ మీరు. ఇక నుంచి బోల్డ్ అన్ని వేషాలు వస్తాయి, ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మళ్ళీ ఇస్తారు మీకు మైక్. అలాగే శ్వేత గారు పబ్లిసిటీలో ఉన్నప్పుడు మంచి ఫోటోగ్రాఫ్స్ తీసి అవన్నీ పబ్లిసిటీకి బాగా ఉపయోగపడ్డాయి. మేము పబ్లిక్లోకి వెళ్ళడానికి ఏవైతే ఉన్నాయో పబ్లిసిటీకి అన్నీ మీరు బాగా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ మేడం. అలాగే సిద్ధు గారు లొకేషన్కి ఎప్పటికప్పుడు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వచ్చి చెక్ చేసుకుంటూ వెళ్ళాడు. అలాగే కిరణ్మయ్య గారు, మీరు వెనక నుంచి తెలుసు మీరు ఖచ్చితంగా ఏదో మీ హస్తం ఉంటుందని బాగా ఈ సిరీస్ని ముందుకెళ్ళేలా చేశారు. అలాగే మా అంజి గారికి, ఇందాక మా శ్రీరామ్ చెప్పినట్టు కరెక్టే, ఆయన మహామూర్ఖుడు, ఆయనకి తప్ప ఇంకెవరి మాట ఎండు, అటు డైరెక్టర్ చెప్పినా ఎండు, ఇటు యాక్టర్ అయినా సరే అబ్బే అయితే రావాలి, యాక్టర్ అయితే రావాలి అని చెప్పేసి మా మేనేజర్ సుధీర్ని కూడా ఒకరోజు గట్టిగా అరిచాడు. తర్వాత ఫ్రెండ్స్ అయ్యామనుకోండి అంజి గారు నేను ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ తర్వాత. సో ఇలాంటి మంచి సిరీస్లో నేను పార్ట్ అవ్వడం నిజంగా చాలా అదృష్టం. మా డబ్బింగ్ ఇంజనీర్ ప్రసాద్ గారు, ఆయన పేరు కూడా ప్రసాదే, ఆయన ఉన్నారో లేదో తెలీదు. ఉన్నారండి? లేవండి సార్, రండి, ఇటు రండి, అరే కూర్చోకండి, రండి సార్ ఇటు. ప్రసాద్ గారు రండి. అలాగే మా ఎడిటర్ గారు రాలేదు, ఆయన యూఎస్లో ఉంటారు. మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఆయన రాలేదు, రండి. ఈజ్ ఆల్సో వెరీ గుడ్ టెక్నీషియన్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా ఒక థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోతారు, రండి. సో ఇంతమంది అద్భుతమైన టెక్నీషియన్స్, యాక్టర్స్, ఆర్టిస్టులు అందరూ ఉండబట్టి ఈ సిరీస్ చాలా బాగా మీ ముందుకు వచ్చింది. ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ సిరీస్లో చూడని వాళ్ళు చూడండి, ఎందుకంటే ఇందులో మా గాయత్రి భార్గవి గారు స్పెషల్ క్యారెక్టర్, ఆవిడ ఇంతవరకు చేయలేదు, అలాంటిది ఆవిడ చేసింది, అద్భుతంగా చేసింది. ఆవిడకు కూడా చాలా మన్ననలు
అంటే కాల్స్ అవన్నీ కూడా ఆవిడ చేసినందుకు చాలా మంచి పేరు వచ్చింది. సో గాయత్రి భార్గవ్ గారు మీరు రాకపోయినా ఇక్కడ మీకు కూడా కంగ్రాట్స్. అండ్ ఇంకెవరున్నారు? ఇంకెవరు లేరుగా, మిస్ అవ్వలేదు. ఆల్మోస్ట్ ఆల్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆయన రామ్ గారు కదా, శ్రీరామ్ ఆయన పేరు, యూఎస్లో ఉన్న శ్రీరామ్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీరామ్ గారికి బీజిఎం అంతా కూడా చాలా చక్కగా చాలా ఎఫెక్టివ్గా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా మహేష్ గారు ఎక్కువ వినిపించకుండా ఇప్పుడు చాలా ఎక్కువ మాట్లాడాడు, మైక్ ఇచ్చారు కాబట్టి. లేకపోతే రే అంటూ చాలా తక్కువ మాటలతోటి అద్భుతమైన లైటింగ్ చేసిన, మామూలుగా అయితే అరుస్తూ ఉంటాము లొకేషన్లో ఆ ఉత్సాహం రావడానికి, అలాంటివి ఏమీ లేకుండా చాలా చక్కగా బ్రహ్మాండంగా చేసిన మహేష్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను ఫస్ట్ టైమే చేయడం, బట్ ఇక ఫర్దర్గా బోల్డ్ అండ్ సార్లు చేస్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అదే మీ డేట్లు ఇస్తే. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ మంజుషా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ కనకాల సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఒక్కసారి నాకు తెలిసి